దూరదర్శిని అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన లైనే ఇది. దాన్ని కొంచెమైనా కొత్తగా చెప్దామని గానీ, కొంచెమైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేద్దామని గానీ అస్సలు ట్రై చేసినట్టు అనిపించలేదు. సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్ అయితే చూడడానికి నేచురల్‌గా అనిపించింది. కాకపోతే పాయింట్ అనేది సినిమాలో ఏం కనిపించలేదు. సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ అంటే దూరదర్శన్ చూడడానికి ఒక ఇంటికెళ్ళి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడమే ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇవే సీన్స్ రిపీటెడ్‌గా వస్తా ఉంటాయి. ఇంక ఇంటర్వెల్‌కొచ్చాక వీళ్ళ విషయం ఇంట్లో తెలిసిపోయి దూరం పెడతారు. అలా దూరం పెట్టిన తర్వాత సెకండ్ హాఫ్‌లో ఒకరినొకరు చూసుకోవాలని చెప్పి ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక వీటి మధ్యలో అయితే కొన్ని క్యారెక్టర్‌లు కామెడీ పేరుతో ఇరిటేట్ చేశాయి. ఇంతకు మించి అయితే సినిమాలో ఏం లేదు. ఇంక సినిమా లాస్ట్‌లో అయితే ఎమోషనల్ చేయడానికి బాగా ట్రై చేశారు. కానీ నాకైతే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో హీరో అమ్మ నాన్నలను వదిలి ఎక్కడికి ఎళ్ళను ఊర్లోనే ఉంటానని చెప్తా ఉంటాడు ఫస్ట్ నుంచి. అలాంటి హీరో లాస్ట్‌లో హీరోయిన్ తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాన్నల గురించి అస్సలు పట్టించుకోడు. అలాంటి హీరో లాస్ట్‌లో వచ్చి ఎమోషనల్ అయిపోతాడు. అది చూడడానికైతే నాకు చాలా చిరాకుగా అనిపించింది. ఇలాంటి లైన్‌లో ఏ పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించి దీన్ని సినిమాగా తీశారనే విషయం అయితే నాకు అర్థం కాలేదు. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి తగ్గట్టుగా పర్వాలేదనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒకరినొకరు చూసుకోవడం, సెకండ్ హాఫ్ అంతా కూడా ఒకరినొకరు చూసుకోలేదని బాధపడడం తప్ప ఇంకేం ఉన్నట్టు అనిపించలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. చూసుకోవాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.